వెల్కమ్ టు సోషల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల జిల్లాలో పగడ్బందీగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ. శ్రీ రామకృష్ణ విద్యాలయంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. నంద్యాల భద్రావతి బాలనారాయణ స్వామి దేవాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ద్వితీయ సర్వసభ్య సమావేశం. ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాలలో జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్. రాజ్యాంగబద్ధ పరిపాలన చట్టాల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రజాస్వామ్య పరిరక్షణ కృషి చేస్తుందని పేర్కొన్న రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణారెడ్డి. కోలకుంట్ల మండలంలోని చౌదరిగుండ గ్రామంలో ఆటో బోల్తా పడి మహిళ మృతి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25వ తేదీ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షలు ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించడం జరిగింది. నంద్యాల జిల్లా కేంద్రంలో అధికారులు ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు అన్ని కట్టుదిట్టమైన చర్యలను చేపట్టారు. పరీక్ష కేంద్రాల వద్ద ముందస్తుగా అన్ని తనిఖీలను చేపట్టారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నంద్యాలలో డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు అన్ని సౌకర్యాలను కల్పించారు. నంద్యాల పట్టణం సంజీవనగర్ లోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో 1978వ సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించడం జరిగింది. ముందుగా దివంగతులైన పూర్వ విద్యార్థుల చిత్రపటాలకు నివాళులు అర్పించి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సంజీవనగర్ రామాలయం కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా నాడు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను సాంప్రదాయబద్ధంగా పూర్వ విద్యార్థులు సంస్కరించారు. అలాగే మహిళా పూర్వ విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ 1978వ సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. నంద్యాల పట్టణం సంజీవనగర్ కు చెందిన స్వాతంత్ర సమరయోధుడు రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ నివర్తి వెంకట సుబ్బయ్య శ్రీ రామకృష్ణ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఇటువంటి ఉన్నత విలువలు కలిగిన పాఠశాలలో విద్యను అభ్యసించడం సంతోషంగా ఉందన్నారు. నంద్యాలలో ప్రధానంగా నాడు శ్రీ రామకృష్ణ విద్యాలయం, సెయింట్ జోసెఫ్ స్కూల్, ఎస్పీజీ హై స్కూల్, మున్సిపల్ హై స్కూల్ మాత్రమే ఉండేవని, ఇటువంటి స్కూల్ నందు చదవడం, అందులో రామకృష్ణ విద్యాలయంలో సీటు రావడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 1978వ సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ సమ్మేళనం ముఖ్య ఉద్దేశంగా తమ తోటి విద్యార్థుల సమస్యలను అందరం కలిసి పంచుకొని వారికి తమ వంతు సాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాటి పూర్వ విద్యార్థులు 60 మందికి పైగా పాల్గొన్నారు. సంజీవనగర్ లో నివర్తి వెంకట సుబ్బయ్య గారు 1970లో లెజిస్లేటివ్ కౌన్సిల్ విధాన పరిషత్ చైర్మన్ గా ఉన్నారు నంద్యాల నుండి. ఈరోజు ఈ సంజీవనగర్ ఏర్పడడం కానీ, సంజీవనగర్ అనుబంధంగా శ్రీనివాస్ నగర్, దానికి అనుబంధంగా పద్మావతి నగర్ ఇవన్నీ ఏర్పడడానికి ఆద్యులు శ్రీ నివర్తి వెంకట సుబ్బయ్య గారు. ఈ సంజీవనగర్ని ఏర్పాటు చేసిన సమయంలోనే రామకృష్ణ విద్యాలయానికి స్థలాన్ని కేటాయించి రామకృష్ణ విద్యాలయాన్ని స్థాపించారు ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో. ఆ పాఠశాలలో 1978లో 10వ తరగతి చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈరోజు నిర్వహించుకుంటున్నాము. మా పాఠశాలలో ఈరోజు అక్కడ
ఉదయం అంతా కూడా అక్కడ గడపడం జరిగింది. ఈరోజు మాకు పాఠాలు నేర్పించినటువంటి గురువులకి ఇక్కడ ఆత్మీయ సాంప్రదాయ సత్కారాన్ని అందజేస్తున్నాము. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి మహిళా క్లాస్మేట్స్, వివిధ రంగాల్లో స్థిరపడినటువంటి క్లాస్మేట్స్ అందరూ కూడా వచ్చారు. మేము గతంలో కూడా పాఠశాల అభివృద్ధికి దోహదం చేశాం. భవిష్యత్తులో కూడా పాఠశాల అభివృద్ధికి మా వంతు సహాయ సహకారాలను అందజేస్తాము. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. దాదాపు 46 సంవత్సరాల తర్వాత ఈ సమ్మేళనం జరుగుతుంది. 9 సంవత్సరాల క్రితం ఒకసారి చేశాము. బట్ ఇప్పటికీ పాఠశాల దాటి 46 సంవత్సరాలు అవుతోంది. ఇప్పుడు అందరూ కూడా వివిధ రంగాల్లో ఉన్నారు. కొంతమంది ఉన్నత స్థాయికి వచ్చింటారు, కొంతమంది ఉన్నత స్థాయిలో లేకపోయి ఉండొచ్చు. వారికి ఒకరికొకరు పరస్పరం సహాయ సహకారాలు అందించడానికి, వారి పిల్లలకు చదువులకు కానీ, పెళ్లిళ్ళకు కానీ, లేదా ఆరోగ్యానికి కానీ ఒకరికొకరు సహాయపడడానికి కూడా ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఉపయోగపడతానే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ భవిష్యత్తులో కూడా రామకృష్ణ విద్యాలయం యొక్క మాకు రుణాన్ని తీర్చుకుంటాము. దానికి మాకు చేసినటువంటి విద్యా బోధనకి సహకారాన్ని 46 సంవత్సరాల తర్వాత 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు కలవడానికి అందరూ ఆత్మీయులందరూ కలిసినందుకు చాలా ఆనందకరంగా ఉంది. అందరి వయసు ఇప్పుడు 60 సంవత్సరాలు అయింది. అప్పుడు మేము చదువుకునేటప్పటికీ మా వయసులతో చూసుకుంటే 60 ఏళ్ళ వయసులో ఇప్పుడు కలిసినందుకు, అందరితో కలిసినందుకు మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాలలోని నెరవటి స్కూల్ నందు ఆదివారం కేవీఆర్ హాస్పిటల్స్, ఎస్ఎన్ఆర్ ఆర్థోపెడిక్ అండ్ నీ జాయింట్ రీప్లేస్మెంట్ హాస్పిటల్స్ మరియు నెరవటి స్కూల్స్ సహకారంతో నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి రామసుబ్బారెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ నందు జిల్లా నుండి చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలకు నగదు బహుమతులు, మొమెంటోలను, ప్రశంసా పత్రాలను నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి మరియు టోర్నమెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ నంద్యాలలో జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులలో చెస్ పట్ల ఆసక్తిని పెంపొందించడం సంతోషంగా ఉందన్నారు. చెస్ టోర్నమెంట్ నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను, అలాగే ప్రోత్సాహక బహుమతులు, మొమెంటోలు తదితర వాటిని అందజేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నంద్యాల చరిత్రలో ఈ విధంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. చెస్ టోర్నమెంట్ అనేది రామసుబ్బారెడ్డి గారి ద్వారానే అందరికీ వెలుగులోకి వచ్చింది. పిల్లలను ఎంతో మేధస్సుతో పేరెంట్స్ చాలా ఎదుగుదల చేయడానికి కృషి చేస్తున్నారు. ఆల్ పేరెంట్స్ మా రిక్వెస్ట్, చదువే కాకుండా మిగతా క్రీడా కార్యక్రమంలో సరైన సపోర్ట్ ఇచ్చి ఈ విధమైన సహకారం ఇస్తే చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ సహకరించమని మేము మా నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సంస్థ ద్వారా కోరుతున్నాము. ఏ రోజైనా మా వేదికను ఇటువంటి దానికి ఇవ్వడానికి మేము నిరభ్యంతరంగా సపోర్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు నంద్యాల డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేవీఆర్ హాస్పిటల్, ఎస్ఎన్ఆర్ డాక్టర్ రాజశేఖర్ గారి సహాయ సహకారంతో నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు నెరవాటి మేనేజ్మెంట్ వారి సహాయ సహకారంతో ఇక్కడ భారీ క్యాష్ ప్రైజ్ నగదు బహుమతి ప్రోత్సాహంతో టోటల్ 22,222 రూపాయలతో పాటు 88 మెమోంటోస్ను కూడా పిల్లలకు అందించడానికి ఒక మంచి ఈవెంట్ను, నంద్యాల చరిత్రలో ఇటువంటి ఈవెంట్ ఎప్పుడు జరగలేదు. అలాంటి ఈవెంట్ను ఈరోజు ఇక్కడ జరగడానికి సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు నంద్యాలలో ఏపీ చెస్ ఆర్గనైజేషన్ వారు నిర్వహించిన ఈ చెస్ కాంపిటీషన్ భారీ ఎత్తున మా నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగినందుకు చాలా గర్విస్తున్నాము, ఆనందిస్తున్నాము. శ్రీ సుబ్బారెడ్డి గారు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేలాగానే ఒక మంచి ఈవెంట్ని ఇక్కడ పిల్లల్ని ప్రోత్సహించడానికి చేయడం, దానికి కేవీఆర్ హాస్పిటల్ శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు కూడా చేయూతనివ్వడం అనేది చాలా గొప్ప విషయం. పిల్లల్ని ఎంకరేజ్ చేసే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో చేయాలని, అది కూడా మా సంస్థలో చేయాలని కోరుకుంటాము. చాలా థ్యాంక్స్. నంద్యాల భద్రావతి బావ నారాయణ స్వామి దేవాలయ కళ్యాణ మండపం నందు ఆదివారం ఉమ్మడి కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ద్వితీయ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పద్మశాలి సంఘాలకు సేవలందించిన 70 సంవత్సరాలు పైబడిన పెద్దలైన 50 మందిని ఘనంగా సన్మానించడం జరిగింది. మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. జిల్లా అధ్యక్షుడు భీముపల్లి వెంకట సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి గాజుల శంకర్ మాట్లాడుతూ జిల్లా సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పద్మశాలి పెద్దలకు ఆత్మీయ సన్మానం చేసి జ్ఞాపికలు అందజేయడం మరియు అక్క చెల్లెమ్మలకు జీవనోపాధి కొరకు కుట్టు మిషన్లను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు.
అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు వద్ది నరసింహులు కర్నూలు జిల్లా సంఘం చేసినటువంటి కార్యక్రమాలు ఏ జిల్లా సంఘాలు కూడా చేయడం లేదని ప్రశంసించారు. భవిష్యత్తులో మెరుగైన సేవలందించి జిల్లా ప్రజల అభిమానాన్ని పొందాలని తెలిపారు. కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ 6వ డివిజన్ కార్పొరేటర్ భీమినిపల్లి పురందర్, మాజీ కౌన్సిలర్ పున్నా శేషయ్య, పద్మశాలి సంఘం పెద్దలు సోమ బ్రహ్మానందం, ఎర్రనాగు పద్మనాభం, గాజుల వేణుగోపాల్, ఊకొట్టు వాసు, సాధు సూర్యనారాయణ, వెంకటరామయ్య, చింతలపల్లి వాసు, ఎర్రం సోమన్న, గంజి వెంకటేశ్వర్లు, గాజుల బ్రహ్మయ్య, కూడ సుబ్రహ్మణ్యం, కోడి పరమేశ్వరుడు మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఎన్నో సేవలు అందించారు. వారందరూ కూడా ఈ రోజు జిల్లా సంఘం ద్వారా మేము ఒక ప్రత్యేకంగా సన్మానించి వారి యొక్క సేవలను కొనియాలి, వారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలని ప్రత్యేకంగా ఈరోజు జిల్లా సంఘం జిల్లాలో ఉండే సంఘాల ద్వారా ఈ సంఘాలకు సేవలు అందించిన పెద్దలను గుర్తించి వారిని ఆహ్వానించడం జరిగింది. మరి వారందరూ కూడా ప్రత్యేకంగా నేను ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మేము ఈ యొక్క జిల్లా సంఘం ద్వారా ఈ యొక్క పెద్దలందరికీ మేము సన్మానం చేసుకోవడం మా పూర్వజన్మ సుకృతము, మా అదృష్టంగా భావిస్తున్నాము. మరి వాళ్ళందరూ పెద్దలు ఈ రోజు 100 సంవత్సరాల నుంచి మా యొక్క పద్మశాలి సంఘాన్ని ఏర్పాటు చేశారు. మరి మాకు ఈ సంఘానికి జిల్లా సంఘానికి మా కులబాలు అందరూ కూడా మంచిగా సహకరిస్తున్నారు. వారందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మా జిల్లా సంఘం ప్రత్యేక తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ జిల్లా సంఘానికి ఎలాంటి నిధులు లేవు, కేవలం కుల బాంధవులే మా నిధి. కుల బాంధవుల ద్వారా సహాయ సహకారం తీసుకొని చేస్తున్నాం. మరి కుల బాంధవులు ఈ రోజు ఎంతో మంచి ప్రోత్సాహం ఇచ్చి సహకరిస్తున్నాము. మరి వాళ్ళందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే సర్వసభ సమావేశానికి ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇంత సేవలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కుల బాంధవులకి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఇంతవరకు మనం ఎన్నో రకాలుగా చూసాము, ప్రతి ఒక్క పట్టాభిషేకాలు ఈ రకంగా చూసాం. కానీ ఒక కులంలో సేవలు అందించి 70 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పెద్దలకు కూడా గౌరవించాలని ఆలోచన చేయడం మనందరికీ చాలా గర్వకారణం. అదేవిధంగా ఈ రకంగా ఆలోచన చేసినటువంటి కర్నూలు జిల్లా సంఘం పద్మశాలి సంఘం వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడైనా సరే ప్రతిభకు దాని పురస్కారాలు జరుగుతాయి, కానీ కులంకు ఉన్నటువంటి పేరును పెంచడమే కాకుండా సేవలు ప్రతిభలు ఈ రకంగా ఉన్నటువంటి చాలా మంది పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు ఎన్నో రకాల సేవ చేస్తున్నారు. ఇంకా మన వాళ్ళందరికీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని, మరి అంతేకాకుండా మా తండ్రి గారిని కూడా నేను చెప్తున్నాను, మీరు ఈ రకంగా ఎన్నో రకాల సేవలు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, దానికి మేము ఎల్లప్పుడూ సహకరిస్తామని నేను తెలియజేస్తున్నాను. కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం చాలా కార్యక్రమాలు చేస్తుంది. ఆ భాగంలోనే ఈ నంద్యాల పట్టణ పద్మశాలి సంఘము ఏర్పడి నుంచి పెద్దలు ఎన్ని ఏళ్ళ నుంచో శ్రమపడిన వారికి ఇప్పుడు గుర్తింపు తెచ్చాడు భీమినిపల్లి వెంకటసుబ్బయ్య గారు. అలాగే ఈ గుడి నిర్మాణము 25 ఏళ్ళైంది. దానికంటే ముందు స్థల సేకరణ వారందరినీ ఇప్పుడు చేసిన వారిని ఈ గుడిలో ఎవరెవరు పనిచేశారో వాళ్ళందరికీ ఇప్పుడు సన్మాన కార్యక్రమాలు ఈ భీమినిపల్లి వెంకటసుబ్బయ్య కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం తరఫున బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈ మార్కండే ప్రజల్లో రాజ్యాంగబద్ధ పరిపాలన చట్టాల గురించి చైతన్యం తీసుకువచ్చేందుకు గ్రామ సభలు, వార్డు సభలు ఏర్పాటు చేయాలని, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు పాటుపడాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నంద్యాల టౌన్ హాల్ నందు ద్వితీయ రాష్ట్ర మహాసభలను నిర్వహించారు. సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగబద్ధ పరిపాలన జరగాలని, గ్రామ సభలు నిర్వహించాలని కోరారు. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రామాభివృద్ధి జరగాలని కోరారు. ఈ మేరకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ద్వితీయ రాష్ట్ర మహాసభలు నంద్యాల పట్టణంలోని టౌన్ హాల్ నందు ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. మరి ఈ మహాసభకు వచ్చేసినటువంటి వివిధ జిల్లాల ప్రతినిధులు మరియు భాగస్వామ్య సంస్థలైనటువంటి జన విజ్ఞాన వేదిక, సత్యాన్వేషణ మండలి, జై భారత్ ఆ ప్రతినిధులు రావడం జరిగింది. మరి ఇలాంటి మేధావులు ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా కేవలం సమాజ హితము కోరి ఇప్పుడున్న కల్మషాలు కావచ్చు, రుగ్మతలు కావచ్చు దూరు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లక్ష్యాలతోనే మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదికగా పనిచేస్తున్నాము. కావున ఎటువంటి రాజకీయ పార్టీలకు కానీ మరి ఎటువంటి మతాల కులాలకు అతీతంగా
మా ఐక్యవేదిక పనిచేస్తూ ఉన్నది. కాబట్టి మా ఐక్యవేదికలను మీరు మంచి భావజాలం కలిగి మెరుగైన సమాజ స్థాపనలో మీరు కూడా భాగస్వామ్యం కావడానికి, మా ఐక్యవేదికలో సభ్యులుగా చేరడానికి, మాతో కలిసి రావడానికి మేము పిలుపునిస్తున్నాము. గ్రామ సభలు సక్రమంగా జరిగితే గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినవే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి వారికి కూడా ఆ సంక్షేమ పథకాలు కూడా న్యాయం జరుగుతాయి. ఆ విధంగా గ్రామ సభలు జరిపించాలనేటువంటిది మా వేదిక ప్రధానమైనటువంటిగా పనిచేస్తుంది. నా పేరు రామకృష్ణారెడ్డి, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు. నా పేరు డాక్టర్ బ్రహ్మారెడ్డి. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదికలో 3 సంస్థలు పనిచేస్తున్నాయి. సత్యాన్వేషణ మండలి, జయ భారత్, జన విజ్ఞాన వేదిక. జన విజ్ఞాన వేదిక తరఫు నుంచి నేను మా కార్యకర్తలు అందులో పాల్గొంటున్నాం. భారతదేశం యొక్క రాజ్యాంగంలో ఉన్న ప్రియాంబుల్ అంటే పీఠిక చాలా మహోన్నతమైంది. ఈ పీఠిక సరి సమానమైనటువంటిది ఈ ప్రపంచంలో ఏ రాజ్యాంగంలో రాసుకోలే. దాన్ని సరిగా అమలు చేసుకుంటే ఈ దేశంలో స్వతంత్రం తీసుకురావడానికి అనేక కష్టాలు, నష్టాలు, త్యాగాలు చేసి ప్రయత్నం చేసిన స్వతంత్ర సమరయోధుల యొక్క ఆశయం నెరవేరినట్టయితుంది. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలంలోని చౌదరిదిన్నె గ్రామ సమీపంలో మహిళా కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడడంతో షేక్ హసీనా అనే మహిళ అక్కడికక్కడ మృతి చెందింది. మృతురాలి స్వగ్రామం ఎర్రగుడి గ్రామంగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండల పరిధిలోని చౌదరిదిన్నె గ్రామంలో వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడిన ఘటనలో మహిళ మృతి చెందింది. మృతురాలు షేక్ హసీనా ఎర్రగుడి గ్రామానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లాలో పగడ్బందీగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ. శ్రీ రామకృష్ణ విద్యాలయంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. నంద్యాల భద్రావతి బాలనారాయణ స్వామి దేవాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ద్వితీయ సర్వసభ్య సమావేశం. ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాలలో జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్. రాజ్యాంగబద్ధ పరిపాలన చట్టాల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రజాస్వామ్య పరిరక్షణ కృషి చేస్తుందని పేర్కొన్న రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి. కోవెలకుంట్ల మండలంలోని చౌదరిదిన్నె గ్రామంలో ఆటో బోల్తా పడి మహిళ మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.